మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈవేళ ఎంతో బ్రహ్మాండంగా ఒక సమర్థుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి ఎంత మేలు అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి ఉదాహరణ అని చెప్పడానికి మేమంతా కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మోదీ గారి యొక్క సహకారంతో గత 14 నెలలు అయింది ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఈ 14 నెలల కాలంలో కూడా ఎన్నికల ముందు ఏదైతే మనం సూపర్ 6 అనే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా అమలు పరిచినటువంటి సందర్భంలో ఈరోజు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేయాలి. ఒక విజయం తరపున మనందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 14 నెలల కూటమి పరిపాలనలో మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్కసారి మాట్లాడాలంటే, ఎందుకంటే ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా మనకు వేస్తే మాట్లాడటం అనవసరం. కానీ ఒక ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి విమర్శలు ఒకసారి చూసుకుంటా ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014-19 చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినాటికి సుమారు 3 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినాటికి రాష్ట్ర అప్పు సుమారు 11 లక్షల కోట్ల అప్పు పెంచామంటే మీ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి అసమర్థత ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 11 లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్రానికి నువ్వు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పినప్పుడు ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మనం అంతా కూడా గర్వంగా చెప్తా ఉంటామో, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ సర్కార్ ఉండటం వల్ల మోదీ గారి యొక్క సహాయ సహకారాలతో సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో మరి ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దీంట్లో సమయంలో ఈ రాష్ట్రంలో ఒక్కొక్క కార్యక్రమం కూడా నిర్వహించుకుంటూనే అన్నీ కూడా మేము సమాధానం చెప్పగలం. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే ప్రతి ప్రశ్న కూడా మేము సమాధానం చెప్పగలం. 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల పెన్షన్ ఒక్క సంతకంతో పెడతానని అధికారంలోకి వచ్చిన నువ్వు ఆ 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి విషయం వాస్తవమా కాదా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడైనా చెప్పగలడా లేదా? మరి అదే చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన మొదటి రోజునే ఒకే ఒక్క సంతకంతో 4,000 రూపాయలు మరి పెన్షనే కాకుండా అంతకుముందు 3 నెలలది 3,000 కూడా కల్పిస్తానని ఏదైతే చెప్పామో, అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే మరి వారం 10 రోజుల్లోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పడానికి మేమంతా కూడా గర్విస్తాం. అంతేకాకుండా దివ్యాంగులకు 6,000, మరి బెడ్ మీద ఎవరైతే మరి మంచానికే పరిమితమైనటువంటి మరి వ్యక్తులు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000, డయాలసిస్ తీసుకున్నటువంటి ఎవరైతే మరి సోదరుల ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి 15,000, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటామంటే మేమంతా గర్వంతో ఈవేళ కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టాం. అదే కాదు, ఒక పెన్షనే కాదు, ఈరోజు నువ్వు నేను అమ్మఒడి ఇచ్చాను, అలా ఇచ్చాను, ఇలా ఇచ్చాను అంటామంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారంటే అంతమందికి ఇస్తానని నువ్వు కానీ నీ శ్రీమతి కానీ చెప్పిన విషయాలు ఈవేళ మేమేం చెప్పక్కలా, వీడియోలో ఉన్నాయి అన్నీ కూడా, ప్రతిదీ కూడా సోషల్ మీడియాలోనే ఉన్నాయి. భారత్ గారు మీరు మీ మిసెస్ భారత్ గారు ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మరి 15,000 చొప్పున ఇస్తానన్న విషయాలు సోషల్ మీడియాలో ఎన్నో ఉన్నాయి. నువ్వు నిన్నటిదాకా నువ్వు పెట్టిన ఇబ్బందులు, నీ ప్రభుత్వం చేసినటువంటి అసమర్థ విధానాల వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమైనటువంటి సందర్భంలో అన్నీ కూడా పక్కకు పెట్టి వేళ అంతా కూడా రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తూ ఏదైతే నువ్వు అమ్మఒడిని పేరు పెట్టుకునే ప్రజలను మోసం చేశావో, తల్లికి వందనం అని చెప్పి నువ్వు ఇచ్చిన దానికన్నా ఒకళ్ళుంటే ఒకళ్ళకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, కొంతమంది ముస్లిం సోదర ఇళ్లలో 6-7 పిల్లలు కూడా ఉన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా నువ్వు ఏదైనా మంచి చేస్తే నువ్వు రా, నువ్వు కానీ నీ నాయకులు కానీ ఎక్కడైనా సరే మీరు రండి, మేమైతే మీతో చర్చకి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా రైతులందరికీ కూడా ధాన్యం అమ్మితే నీ ప్రభుత్వం కానీ నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పెట్టిన ఇబ్బందులు ఒకసారి తలుచుకుంటా ఉంటే ఈరోజు కూడా రైతులు భయపడే పరిస్థితి. సంచులు కావాలంటే నీ నాయకుడి రికమెండేషన్ కావాలి.
మాయిశ్చరైజ్ చెప్పాలంటే నీ నాయకుడు చెప్తేనే అక్కడ మాయిశ్చరైజ్ చెప్తారు. లారీలు కావాలంటే వైఎస్ఆర్ నాయకులే చెప్పాలి, నీ వాలంటీర్లు చెప్పాలి. అటువంటి అన్నీ కూడా పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా ముందు మీ వైఎస్ఆర్ వాళ్ళే భయపడి మీ వాళ్ళే సంచులు తీసుకున్న సందర్భం మా నియోజకవర్గంలో మా గ్రామాల్లో కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా వివక్ష తావు లేకుండా రైతు పండించిన ధాన్యానికి ఇమీడియట్గా సంచులు కానీ లారీలు కానీ ఎంత గర్వంగా చెప్తామంటే నువ్వు 1682 కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయావు రైతులకి. ఆ 1682 కోట్ల రూపాయలు మేము చెల్లించడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో 2 పంటలు పూర్తయితే సార్వాదాలో 2 పంటలకు కూడా ధాన్యం అమ్మిన 24 గంటల్లో డబ్బులు వేసామని చెప్పడానికి కూడా మేము గర్వపడతాం. కానీ మీ నాయకులు కానీ మీరు కానీ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి మనం వెళ్ళాలంటే మోటార్ సైకిల్ మీద కారు మీద గోతుల మయం దారుణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి రోడ్లన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఒక్క తట్టమట్టి కూడా వేయినటువంటి నీ అసమర్థ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈరోజు 100% నేను చెప్పను కానీ 90 నుంచి 95% రోడ్లు ఈవేళంతా కూడా బ్రహ్మాండంగా మేము బాగు చేసామని చెప్పి మేము ధైర్యంగా మాట్లాడుతాం. మరి అదే కాకుండా 4 రోజుల క్రితం అన్నదాత సుఖీభావ నువ్వేమన్నావు ఆ రోజు నేను 20,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి నువ్వు ఎన్నికల ముందు చెప్పి తర్వాత ఏమన్నావు మోదీ గారి యొక్క 6,000 రూపాయలతో నేను కలుపుకుని ఇస్తాను. మళ్ళీ ఏం చేసావు మోదీ గారికి 6,000 నేను 7,500 13,500 మాత్రమే ఇస్తానని చెప్పి మాట మార్చావు. పోనా 13,500 కూడా 4 సార్లు సంవత్సరానికి 4 సార్లు నువ్వు ఇచ్చి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పాలు చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఇవ్వలేకపోయావు. రాష్ట్రాన్ని ఆర్థికంగా అంత కుంగదీశావు. మరి ఈవేళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం సుమారు 48 లక్షల మంది రైతులకు 3,700 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాలో 7,000 రూపాయలు ఈవేళ అన్నదాత సుఖీభావ వేసామంటే మేమంతా కూడా గర్వంగా చెప్తాము. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి రైతు వర్గం నుంచి కూడా మేమంతా కూడా బ్రహ్మాండంగా ఇవాళ ప్రశంసలు అందుకుంటా ఉన్నాం. ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా 48 లక్షల మంది రైతుల ఖాతాలలో 3,700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల చొప్పున 7,000 కోట్ల రూపాయలు మేమంతా కూడా ఏసీ వేళ బ్రహ్మాండంగా ఈవేళ రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా అందరికీ మరి అదే కాకుండా మరి నిరుడుతో అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనకు వర్షాలు తక్కువగా ఉంది, వర్షాభావం కూడా ఉంది. అయినా మన అదృష్టం కృష్ణా పరివాహక ప్రాంతాలు ఎగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గోదావరి పరివాహక ప్రాంతాలు ఎగువ ప్రాంతాలు ఏమన్నాయో మన రాష్ట్రంలో సుమారు 1000 టీఎంసీల సామర్థ్యం గలటువంటి ప్రాజెక్టులు ఉంటే ఈ రోజుకి 900 టీఎంసీలకు పైగా ఈరోజు నీరు నిల్వ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు. శ్రీశైలం అవ్వచ్చు, నాగార్జున సాగర్ అవ్వచ్చు, పులిచింతలు అవ్వచ్చు, పోతిరెడ్డిపాడు ఎడ్రెక్లోడ్ అవ్వచ్చు, సోమశెల కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండినటువంటి పరిస్థితి ఒక్కసారి చూసుకుంటా ఉంటే మన కూటమి ప్రభుత్వ పరిపాలనకి దేవుడు కూడా సహకరిస్తూ ఉన్నాడు. మన రాష్ట్రంలో కూడా మరి రేపు ఎల్లుండి కూడా వర్షాలు పడతాయన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వరుణ దేవుడి యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా పూర్తిగా మేము సహాయకారిగా ఉండటమే కాకుండా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో రైతాంగానికి న్యాయం చేయగలరని నమ్మి ఓటు వేశారో అటువంటి రైతు లోకానికి అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అన్నదాత సుఖీభావ కాదు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ఉన్నాం. ఈవేళ ఆగస్టు 10వ తారీఖు రేపు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా ఉచితంగా మరి ఆర్టీసీ బస్సులు ప్రయాణం అని చెప్పి మేము వాగ్దానం చేశాం. నిన్నటిదాకా దాని మీద కూడా నువ్వు కామెంట్ చేశావు. అమ్మఒడి ఇచ్చావా చంద్రబాబు నాయుడు, అన్నదాత సుఖీభావ ఇచ్చావా చంద్రబాబు నాయుడు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చావా చంద్రబాబు నాయుడు, అన్నీ ఇచ్చాం. ఇచ్చి చూపిస్తా ఉన్నాం. ఎలా ఇస్తా ఉన్నామంటే మేము ఎన్నికల ముందు మహిళలందరికీ కూడా మేము ఒకటి చెప్పాం, జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం అన్నాం. ఏ మహిళ ఆ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం అన్నాం. కానీ ఈరోజు మహిళలు రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణించారు ఉచిత బస్సు ప్రయాణం చెప్పని వర్ధనాలు కూడా మేము చెప్పుకుంటాం. అలాగే నీ 5 ఏళ్ల పరిపాలనలో రైతులకు ఎక్కడైనా ఒక పవర్ టిల్లర్ ఇచ్చావా, 10 ట్రాక్టర్లు ఇచ్చావా, సబ్సిడీ మీద ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ ఉందో వాటిలో ఇచ్చావా? మేము ఇచ్చాం గర్వంగా ఇవాళ చెప్తా ఉన్నాం. మా ఉంగుటూరు నియోజకవర్గంలో మా శాసనసభ్యుడు ధర్మరాజు గారు కానీ, ఎంపీ మహేష్ యాదవ్ గారు కానీ, మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగానో అప్కాప్ చైర్మన్గానో నేను కానీ మేము ముగ్గురు కూడా కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికంతా కూడా పూర్తిగా అందుబాటులో ఉండటమే కాకుండా మేము కూడా గర్వంగా చెప్తాం. మన ఒక్క ఉంగుటూరు నియోజకవర్గం చూసుకుంటేనే సుమారు
18,781 మంది, అంటే సుమారు 19,000 మంది రైతుల ఖాతాల్లో 14 కోట్ల రూపాయలు ఈవేళ మేము జమ చేసింది కూటమి ప్రభుత్వం ఒక్క ఉంగుటూరు నియోజకవర్గంలోనే. 18,000 రైతుల ఖాతాల్లో 14 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఒక్కొక్క రైతు ఖాతాలో 7,000 అన్నదాత సుఖీభావ ఇచ్చాం. అలాగే ఉచిత ప్రయాణం, రేపు మహిళలకు ఉచిత ప్రయాణం రేపు ఇస్తా ఉన్నాం. మరి అదే కాకుండా తల్లికి వందనం సక్సెస్ఫుల్గా ఇచ్చాం. అదే కాకుండా పెన్షన్ భారతదేశంలో 29 రాష్ట్రాలు గల భారతదేశం, మరి మా రాష్ట్రాల భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్కే ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మరి ఇటువంటి సందర్భంలో మా నియోజకవర్గంలో కూడా మా కూటమి నాయకులు మేమందరం కూడా ఎంపీ గారు వచ్చాక ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మేము కూడా మాట్లాడుతున్నాం. రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమం త్వరలో మేమంతా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నే కాకుండా ప్రతి ఒక్కసారి కూడా ఏ ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రంలో అధికారంలో కానీ ఊహించడానికి భయపడతా ఉంది ఈరోజు రైతాంగం అంతా కూడా. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు సాధారణంగా ఒక రైతు ఉంటే, నాకు 1 ఎకరం ఉంటే 5 ఎకరాలు ఉంటేనో 10 ఎకరాలు ఉంటేనో నా తాత సంపాదించి, నా ముత్తాత సంపాదించి నా తాతకి ఇచ్చుంటాడు, నా తాత సంపాదించి మా నాన్నకి ఇచ్చుంటాడు, మా నాన్న నాకు ఇచ్చుంటాడు, లేదా నేను కానీ మా నాన్న కానీ మా తాత కానీ సంపాదించుకున్న పొలాలు ఇవన్నీ కూడా. మేమంతా కూడా ఎవరైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వాళ్ళ సొంత భూములు ఉన్నాయో వందలాది సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబీలకంతా వాళ్ళకి ఇచ్చి పాస్బుక్ల మీద రాజముద్ర ఉంటే ఆ రాజముద్ర తీసేసుకుని నీ ఫోటో వేసి పాస్బుక్లు ఇచ్చామంటే నీ దుర్మార్గ పరిపాలన రైతులంతా కూడా వాళ్ళు ఉనికిపోతా ఉన్నారు. నీ గురించి ఆలోచిస్తూ ఉంటే పాస్బుక్ల మీద నీ ఫోటో వేసుకుంటమే కాకుండా ఏదైతే సర్వే అని పెట్టి ఆ సర్వే రాళ్ళ మీద కూడా నీ ఫోటోలు వేసుకుని సర్వే రాళ్ళు సందర్భం చూసుకుంటా ఉంటే రాగల రోజుల్లో ఇంకా నయం. మొన్న ఎన్నికల ముందు ఒక మాట అన్నా నువ్వు కూడా, ఈరోజు నువ్వు కానీ నాయకులు కానీ ఎవరు దీనికి కాదనలేదు. ఏంటయ్యా అంటే ఎప్పుడైనా ఏ రైతైనా సరే పొలం కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, డూప్లికేట్ జిరాక్స్లు మాత్రమే మేము రైతులకు ఇస్తామని చెప్పిన దుర్మార్గుడు. మరి అటువంటి సందర్భంలో రైతుల పుస్తకాలని నీ దగ్గర పెట్టుకుని నువ్వు ఇవన్నీ కూడా తాకట్లు పెట్టి చేసుకుంటే నీలాంటి నాయకుడిని ఒకవేళ నువ్వేమన్నా ఊహల్లో ఉన్నావేమో, కళలు కంటున్నావేమో, నీ కళలుగానే మిగిలిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా ఎక్కడా కూడా రానున్న రోజుల్లో ఇంత కూడా పైకి రానటువంటి సందర్భం ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఆలోచిస్తారు. ఈ దుర్మార్గుడిని, ఈ పరిపాలన చేతకాని వాడిని, ఈ అసమర్థుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి కనుక మనం ఊహించుకుంటా ఉంటే మన పొలాలు మన చేతుల్లో ఉండవు. మన పొలాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేస్తూ ఉంటాడు. దారుణంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా అతని పరిపాలన చేతకానటువంటి వ్యక్తి అని చెప్పుకుంటానికి అనేక రకాలైన ఉదాహరణలన్నీ కూడా. ఈవేళ మరి నాకు తెలిసి చంద్రీనివాస సుజల సుఖవంత్ అని చెప్పి 100 రోజులు టార్గెట్ పెట్టుకుని 400 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుకుని అక్కడ ఈవేళ అక్కడ నీరు విడుదల చేసి ఎక్కడైతే అంద్రీనివాస ద్వారా కుప్పం ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారో నీ నియోజకవర్గమైన పులివెదులు కూడా ఈవేళ నీళ్ళు ఇస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభావ పథకాన్ని స్టార్ట్ చేసి అమలు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా, మోదీ గారికి ప్రధానమంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగం అంతా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ దేవుడి ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ళు మరి కొనసాగాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆకాంక్షిస్తా ఉన్నారో ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే 15 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఉండటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 7,000 రూపాయలు 3,700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజానికి ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి రైతాంగం తరఫున ఉంగుటూరు నియోజకవర్గ కూటమి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, 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 ఉత్తమ మహేష్ గారి నాయకత్వం.